ఇగమ్మా. ఏం సార్ థ్యాంక్స్ సార్, మీకు చాలా ధన్యవాదాలు సార్. మీకు అంత డబ్బు మాకు ఇచ్చారు కదా, మళ్ళీ మీరు వచ్చి అడుగుతారా సార్ మళ్ళీ? నమస్తే. నమస్తే సార్. ఏంటమ్మా దీనికి ఏమంటారు? దీనికి నత్తలు అంటారా? దీనికి రొయ్యలు అంటారు సార్. రొయ్యలా? రొయ్యలు అంటారు సార్. రొయ్యలా? నత్తలు కదా? కాదు. మరి నత్తలు అంటే ఇది? నత్తలు అంటే ఇవి సార్. నత్తలు అంటే ఇదే? దీనికి రొయ్యలు అంటారు. ఇది రొయ్యలు అంటారు సార్. ఇప్పుడు ఇది ఉప్పు చేపనా? ఇది సప్పడి చేప సార్, సప్పడిగా ఉంటది. ఇది ఎంత కేజీ? ఇది 600 సార్. ఇవి 600 కేజీ. ఇది ఇవి కూడా 600 సార్. అదేందమ్మా రెండు ఒకటి 600 చెప్తావు? అంతే సార్, కనుక్కోండి కావాలంటే పెద్ద మార్కెట్ లో. అవి కేజీ 200 సార్. కేజీ 200. ఇది 200? అబ్బో, బాగుంటాయి సార్. బతుకున్నట్టుగా వేపుకున్నా బాగుంటాయి సార్. అవి బతుకున్నట్టుగా కోసి పెట్టారు కదా మరి దీనికి. ఉప్పు పెట్టి పనికొచ్చింది, ఫ్రైకి పనికొచ్చింది సార్. ఇదే ఏం రేట్ తగ్గదా? ఇంకా తగ్గదు సార్. అదేందమ్మా, ఎంత రేట్ చెప్తే అంత రేట్ అన్న, తగ్గించేది లేదు సార్. మీ అంత పెద్ద వాళ్ళు ఉండి కొద్దిగా రేట్ తగ్గిమంటున్నారు మీరు. మీద వాళ్ళ దగ్గర 400 చేసేవండి. 400 సార్ రాదు సార్. 400 రాదా? రాదు సార్. సరే 300కి అండి అయితే. 400కే రాదంటే 300కి ఎట్లా వస్తాయి సార్? బాగుంటాయి. సరే అమ్మా, ఇది ఇస్తాంలే సార్. వేస్తానులే సార్, మీ చేతులు ఎందుకు? పావు కేజీ మచ్చాలు ఎంత? 100. పావు కేజీ అయితే 150 రూపాయలు వచ్చింది. పావు కేజీ వేసి ఏంటమ్మా పావు కేజీ వేస్తున్నా. పావులా చేయండి మచ్చాలే. ఇచ్చేయండి, అది ఇచ్చేయండి పావు కేజీ. ఇప్పుడు పావు కేజీ ఎంత? మా పావు కేజీ 150 రూపాయల. ఇదిగోండి. అతను ఎవరమ్మా? మా భర్త సార్. మీ హస్బెండ్? అనే ముసుగు కట్టుకునేది పగటి పూట. నోటి క్యాన్సర్ సార్. నోటి క్యాన్సర్? అవును, నోటి క్యాన్సర్ అయితే అది ఎంత ఉంటుంది? ముసుగు తీయడానికి వాసన వస్తుందని కట్టుకుంటారు. బ్యాగ్ స్మెల్ వస్తుంది ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు నాకు వస్తుంది బ్యాగ్ స్మెల్ వస్తుంది. నోటి క్యాన్సర్ ఆయనకి ఎప్పటి నుంచి? 8 సంవత్సరాల నుంచి ఉంది సార్. 8 సంవత్సరాల నుంచి ఉందా? ఇద్దరు పిల్లల్ని వేసుకొని మెడిసిన్ వాడుతున్నారా? వాడుతున్నాం సార్. మీ ఇల్లు ఎక్కడ? పక్కన సార్, పక్క వీధిలో. సొంత ఇల్లేనా? కాదు సార్, అద్దెది. అద్దెల్లు సార్. అయ్యో, ఇతను ఏం పని చేసేవాడు ఇంత ముందు? షట్టర్ పని చేశారు, కూడికి వెళ్ళేవాడు సార్. డైలీ 500 తీసుకొచ్చేవాడు. ఎల్లింగ్ వరకు కూడా చేసేవాడు. ఇప్పుడు స్మెల్ వస్తుందని రానివ్వటం లేదు పనిలోకి కూడా సార్. ఇప్పుడు రాని ఇట్లా పనికి? లేదు సార్, ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లోనే ఉంటున్నాడా? మరి అతనికి ఖర్చు చూపెట్టమ్మా. లేదు సార్, చూడలేదు సార్, మీరు చూడలేరు. అదంతా కుళ్ళిపోయి చూడటానికి అసహ్యంగా ఉంటారు సార్. కొంచెం చూడండి. వద్దు సార్, వద్దు, చూడండి. అబ్బో, చూడు మొత్తం పోయింది. అంతా సార్, అంతా పోయింది ఇక్కడ దాకా. అతను నెలకి మెడిసిన్ ఎంత అవుతాయి? 10,000 అవుతాయి సార్. మీద నెలకు ఆదాయం అంతా దీని మీద మీకు? నెలకి ఎంత కష్టం చేసినా 300 సార్ నాకు వచ్చేది. అంతేనా? అంతే సార్. పిల్లలిద్దరు? పిల్లలిద్దరు అదే వాళ్ళు పాప బాబా? అవును సార్. బాబునా? బాబు పాప. ఇద్దరు సార్. పాప బాబు ఇద్దరు సార్. ఇప్పుడు ఇది ఇచ్చాం కదా, చిల్లర ఇది చిల్లర 50 రూపాయలు. ఇగమ్మా. ఏం సార్? మీకే ఏం సరే ఎగతాళి చేస్తున్నారా సార్ మాతో? తీసుకోండి. లేదు సార్, వద్దు సార్ మాకు. మెడిసిన్ అవి వాడతారు కదా మీరు, మెడిసిన్ అవి వాడతారు కదా. మీకు కాకపోయినా మెడిసిన్ వాడతారు కదా, మెడిసిన్ తీసుకోండి. వద్దు సార్ మాకు.
ఏం పావులు ఇట్లా సార్ వద్దు. ఇట్లా ఇట్లా చేయటండి పావులు ఇట్లా చేయటండి ఈ కాకపోయినా ఆయన మెడిసిన్ కైనా వాడండి, మెడిసిన్ కైనా అది మెడిసిన్ కైనా ఇవ్వండి అమ్మా, సరే సార్. మెడిసిన్ అయినా వాడండి సరిపోతే ఒకటేసారి సరే. కాదన్న మాకండి. లేదులేండి సార్. మీలాంటి వాళ్ళు సాయం చేయడానికే ఉన్నాను. సరే. నేను కూడా ఒంగోలులోనే ఇక్కడే ఉండేది. నేను అక్కడ కన్నులోడు ఫ్లవర్ బ్రిడ్జ్ ఉంది తెలుసా, ఫ్లవర్ బ్రిడ్జ్ తెలుసు. అక్కడ సూర్యాశ్రీ ట్రస్ట్ అని మాది ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకి సాయం చేస్తా ఉంటాను. మా పాప బాగా ఇష్టం అమ్మా, అందుకని ఆగి తీసుకుంటా నడుచుకుంటా ఇంటికి. సార్ ఇంత డబ్బి మాకు ఇచ్చారు కదా, మళ్ళీ మీరు వచ్చి అడుగుతారా సార్ మమ్మల్ని? నువ్వేం అనుమానం పెట్టుకోవద్దు, అది నిజంగా మీకే. అతని మందులకి మీ పాపకి ఏమైనా బట్టలు దానికోసం వాడండి, అది నిజంగా మీకు అనుమానం ఏం పెట్టుకోవద్దు. సరే ఓకేనమ్మా. చాలా థ్యాంక్స్ సార్, మీకు చాలా ధన్యవాదాలు సార్. మీకు థ్యాంక్స్ ఏమొద్దులమ్మా, థ్యాంక్స్ ఏమొద్దులమ్మా. ఆయనకి మెడిసిన్ కి ఉపయోగపడతారు. మళ్ళీ చెప్తున్నాను, అప్పు కానీ ఏమనుకోబాకండి. ఈసారి నేను వచ్చి కొనటానికి ఇప్పటికి కూడా నమ్మలేకున్నా సార్ నేను, మీకు ఇంత డబ్బు మాకు ఇచ్చారంటే మీరు. ఈసారి ఇది కొనటానికి వచ్చినా కూడా మీకు డబ్బులు ఇచ్చే కొంట, ఏదో ఇచ్చా అని చెప్పేసి నేను ఫ్రీగా అదేం కొన్ను తీసుకోను. సరేనా? ఓకే బాయ్ అమ్మా, ఉంటాను. ఓకే బాయ్.